ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చంద్రముఖి, అరుంధతి, కాంచన ఈ మూడు గెటప్స్ ఒక్కొక్కటి ఒక్కో రేంజ్ లో ఉంటాయి. కానీ ఈ మూడింటిని కలిపి హై రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని మనందరికి అందించడానికి వచ్చేస్తున్నాడు నూకరాజు. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. నేను ఒక వడ్డీ వ్యాపారిని. నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎవడైనా వాడు బతుకున్నా కాదు చచ్చిపోయినాక కూడా వసూలు చేస్తా. అబ్బా ఒక్క నిమిషం. ఇంద్రజ గారు చెప్పమ్మా. నేను వడ్డీ వ్యాపారిని, మీకేమన్నా డబ్బులు కావాలంటే అడగండి. ఈఎంఐ కట్టడానికి నీకు డబ్బులు ఉన్నాయా ముందు? వదలండి వదలండి. సార్ కృష్ణబాబు సార్ మొన్న 10,000 తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఇయ్యరా? మాట తప్పనయా? ఇదిగో ఇదేంటి పావులాలు ఇచ్చారు? పావులే వడ్డీ అన్నావు కదా అప్పుడు ఇచ్చేటప్పుడు. పావులాలు చెల్లవు కదండి. మరి ఆ మొక్క ముందు చెప్పాలి. నిలవాయ్ ఏ సిరి మొన్న బర్త్డే పార్టీ అని 10,000 తీసుకున్నావు, మటన్ వండిస్తాను చికెన్ వండిచ్చావు. ఆ 10,000 ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇస్తావు? నీకు చికెన్ వండించడమే ఎక్కువ. సరే ఆ 10,000 నా జబర్దస్త్ పేమెంట్ రాగానే ఇచ్చేస్తాను. మేడం ఈ ఇంట్లో 5 ఏళ్ల క్రితం 5,000 తీసుకున్నారు, ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? ఎందుకుంటారా? నిన్ను అడగాల్సింది ఎవరైనా ఉన్నారా అని కాదు, ఎవరెవరు ఉన్నారా అని అడగాలి నిన్ను. సరే గానీ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? లేడు. ఎప్పుడిస్తావు? మీరు ఇలా అంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నీ వడ్డీ అడిగానమ్మా. వడ్డీ డబ్బులా? మీలాంటి వాళ్ళకి ఇంట్లో సామాన్ బయటికి తెచ్చి పెడితేనే తెలుస్తుంది. ఎవరు మీరంతా? మీలాగే వీళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకున్నాను సార్. డబ్బులు అడగడానికి వస్తే లోపలికి తీసుకెళ్లి సర్ది చెప్తున్నా. అవును, ఇంతకి ఆ ముక్కేంటి ఎర్రగైంది? ఈ అబ్బాయి డబ్బులు ఇవ్వకపోతే ముక్కు పిండి వసూలు చేస్తా అన్నాడు. ఓ అవునా, ఆ బుగ్గంటి ఎర్రగైంది? ఇతనేమో బుగ్గ పిండి వసూలు చేశాడు సార్. ముక్కు బుగ్గాయి. మీరంతా 100 రూపాయలు బ్యాచ్, నేను 5,000 బ్యాచ్. అర్థమైంది? వెళ్ళిపోండి. ఇంతకీ నీ మొగుడు ఎక్కడ? యావండి నాకేవా? ఏంటి ఏదో తింటున్నావు కదా నాకు. నేను తినట్లేదు, అది నా మేనరికం. ఓ మేనరిజమా? పదమార్పిడి ఫన్ను ఎదవా. ముందు 5,000. నేనెవరో తెలుసా? ఎవరు? నాన్న చెక్క అమ్మ చెక్క తర్వాత ముందు 5,000. కాంచనా. కాంచనా? సరే డబ్బులు ఫస్ట్ 5,000. ఇందాక ఎంట్రీలో ఎన్ని డైలాగులు చెప్పావు? నేను 6 చెప్పా. మన షెడ్యూల్ అయిపోయినప్పుడు నువ్వు నాతో ఏమన్నావు? ఓరే డబ్బులు చెప్పారా పర్లేదు, డైలాగులు ఇస్తే చాలరా, అదే నాకు 10,000 అన్నా. ఆ 10,000 5,000 తీసుకుని నువ్వే నాకు 5,000 డబ్బులు తీరా. డబ్బులు చెయ్యి వదులు. ఒక ఆడదాన్ని పట్టుకోవడానికి సిగ్గులేదు నీకు? నా చూడే మాకు వచ్చేలే. అయినా ఇప్పటికిప్పుడు 5,000 ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇవ్వాలండి? వడ్డీ కట్టేది 3 పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ ఇంట్రెస్ట్ కట్టి అసలు కట్టాలి. రెండోది అసలు వడ్డీ 2 ఒకేసారి కట్టాలి. మూడోది 10,000 తీసుకున్నావు అనుకో 5,000 లెక్క 6 వారాలు కట్టాలి. ఇవన్నీ మీకెలా తెలుసు? అందరి దగ్గర అప్పు చేశాడు వెధవా. డబ్బులు కట్టావు కదా, నీ ఇల్లు కూలిపోతుంది, నువ్వు సత్త నాశనం అయిపోతావు, మొత్తం నాశనం అయిపోతుంది నీ కెరియర్. డబ్బులు కట్టకపోతే ఎవరి కొంపైనా అలాగే అయిపోతుందా? డబ్బులు తీసుకునేటప్పుడు ఏమని మాట ఇచ్చావు? తల తాకట్టు పెట్టని ఇస్తాను. మాట తప్పను. తీసుకో. ఆయనకి దెయ్యం పట్టిందండి. దెయ్యం పట్టిందా? తాయితులు కట్టా. ఏంటి మీరు వడ్డీ వ్యాపారం మానేసి తాయితులు కట్టుకున్నారు? దయ్యాన్ని ఓడగొట్టడానికి తెచ్చా తాయితులు. ముందు మీ ఆయన పిలిపి. యావండి ఎవరు నువ్వు? ఎవరా? అమ్మా. ఇంద్రజమ్మ కాదు, అరుంధతమ్మ. అరుంధత? అవన్నీ అవసరం. ముందు 5,000 నాకు ఫస్ట్. ఆడనా ప్రళయన అర్థనా. ఇంతకి డబ్బులు ఎవరికి ఇచ్చావు? భుజంగం. ఆడికిచ్చావా?
నాలో రచించి చరించరంలో మదిలో పదించ గతం గతంలో దుర్మరణం దుర్మరణం ఒంగులో యాక్టింగ్ మాకు రాదా? నీ డబ్బులు ఇవ్వనురా. ఏయ్! నువ్వు ఎలా అయిపోవో నేను చూస్తా. అందుకే షియాజీ షిండే అని పిలుస్తానే. షియాజీ షిండే. ఓరి బాపు. ఏ భలే సెట్ అయింది మీకు ఈ గెటప్. షిండే. ఈడు షిండే అంటే ఇక్కడ అందరికి మండే. ఇప్పుడు వానిలో ఉన్నది ఎలా తీస్తారో చూడు. నాలో ఉన్నదాన్ని బయటికి తీస్తా. ముందు నీలో ఉన్న యాక్టింగ్ బయటికి తీయ. ఓం బగ బగే బగో బగ బగే. గేటు బయట వేసి తాళం వేసి వచ్చా నీ డబ్బులు ఇవ్వా. నిన్ను సమాధిలో పెట్టు. ఆ సమాధి తీసుకురా. సమాధి వీటితో పళ్ళపోతున్నా వద్దా. ఇటు మళ్ళీ వస్తాడో ఏంది. ఇందాక అలా అంటేనేమో అలా కొట్టింది. ఇప్పుడు ఎలా పిలవాలో కూడా అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఇంట్లో మొగుళ్ళు లేనప్పుడు పరాయిస్త్రీ అని పిలుస్తావా? ముందు నీ మొగుడు పిలిపి. యావండి ఎవరు నువ్వు? చంద్రముఖి. కాంచన వచ్చింది, చంద్రముఖి వచ్చింది, అరుంధతి వచ్చింది. ఈ దగ్గర 5,000 మాత్రం రావట్లేదు నాకు. ముందు నా 5,000 నాకు ఇయ్యి. నా సోళ్ళ మాటే. అయ్యయ్యో ఏమండోయ్. మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడు రాలేదు. అది బూతు కాదండి, తమిళ్లో నేను ఇవ్వను అని అర్థం. ఇంతగా డబ్బులతో ఏం చేసావురా? వడ్డాను పాపడు పిల్ల కాసే మీరు పుయ్యడవాడు. వాడు ఇంకా ఉన్నాడండి, పోలేదు. ఇంకా అక్కడే ఉన్నాడు. కత్తితో అందుకుపోయి బెదిరిస్తా. ఎన్ బంధమో ఇది ఎన్ బంధమో. వాడిని మేనేజ్ చేయాలి. గెటప్లు కూడా అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇంత నాటకాలు ఆడతారా? చెప్తా. ఏంట్రా? ఎన్ బంధమో ఇది ఎన్ బంధమో. మీరు వెంకటపతి రాజు దాన్ని పట్టుకోండి రారా. కామెడీ. మేము చేసేది అదే. మీరు డబ్బులు అడిగారు కదా, ఎలా ఇవ్వాలో తెలియక దెయ్యం పడిందని యాక్టింగ్. నాకు తెలిసిన నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని. ఏమైనా మీకు కావాల్సిందే కదా, ఇస్తాను. అయ్యో నా మంగళసూత్రం, నా బంగారం తాడండి. తాడు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు. తిన ఏమండి ఇప్పుడు మరి నా తాడు ఉరితాడే అంతేనా? మరి ఇంకేం చేస్తావు? పదండి. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఇంద్రజ మ్యామ్. రాజు, అమ్మా. ఒకప్పుడు గెటప్ అంటే గెటప్ శ్రీను గారు గుర్తొస్తారు. ఇప్పుడు ఈ మధ్య గెటప్ అని చెప్పగానే నువ్వు కూడా గుర్తొస్తున్నావు. అక్కడికక్కడే బ్యాక్ స్టేజ్కి వెళ్ళి ఒక్కొక్క గెటప్ మార్చుకొని మళ్ళీ పర్ఫామ్ చెయ్యాలి, డాన్స్ చెయ్యాలి, డైలాగులు మాట్లాడాలి. ఊపిరి ఎలా పీలుస్తున్నారో నాకే అర్థం కావడం లేదు. సూపర్ రాజు, గాడ్ బ్లెస్ యూ. అండ్ మీకు 100కి 100% నరేష్ సపోర్ట్ చేశారు. గుడ్ రాజు, కీప్ ఇట్ అప్. కృష్ణ భగవాన్ సార్. నోకరాజు నరేష్ స్కిట్ గా చెప్పేది ఏం కాదు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. డ్రెస్ చేంజెస్ అనేది చాలా కష్టమైంది. నరేష్ నిన్ను ఇంకెలా పోవడం నాకు అర్థం అవుతుంది లేదు. పాతయ్యే గుర్తెచ్చుకో. ఇంకా చాలా బాగుంది నోకరాజు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.